నెల్లూరు జిల్లా జజర్ల మండలం పెరుమాళ్లపాడులోని అతి పురాతన శైవక్షేత్రాన్ని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సందర్శించారు. పెన్నా నది ఒడ్డున ఉన్న ఈ శైవక్షేత్రం ఇసుక మేటలతో కూరుకుపోయింది. పెన్నా నదిలో నీరు తగ్గడంతో ఇది వెలుగు చూసింది. ఆ నాగలింగేశ్వర స్వామి ఆలయాన్ని దేవాదాయ శాఖ మంత్రి, స్థానిక నాయకులు, దేవాదాయ శాఖ అధికారులతో కలిసి సందర్శించారు. ఘన చరిత్ర కలిగిన ఆలయాన్ని సంరక్షిస్తామన్నారు. ఆలయ అభివృద్ధికి చర్యలు చేపడతామన్నారు. నీటిలో దెబ్బతిన్న ఆలయాన్ని పునర్నిర్మిస్తామన్నారు. ఈ ఆలయం సుమారుగా 200 నుంచి 300 సంవత్సరాల పురాతన చరిత్ర కలిగి ఉంది. వాస్తవిక ఆధారాల ప్రకారం ఇది 19వ శతాబ్దం కాలానికి చెందినదిగా పురావస్తు నిపుణులు తేల్చారు. కాలక్రమేణా వరదలు మరియు ప్రకృతి నీటి ప్రవాహాల కారణంగా ఆలయం ఇసుక మేటలతో కూరుకుపోయింది. ఇది 2020 తర్వాత ఆలయ భాగాలు బయటపడ్డాయి. ఇంత ఘనమైన చరిత్ర కలిగిన దేవాలయాన్ని నేడు దేవాదాయ శాఖ మంత్రి, స్థానిక నాయకులు, దేవాదాయ శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు.